ధను, ఆ! లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఓకే. ప్రవీణ్, లాంగ్ డిస్టెన్స్ లవ్ అంటే ఈ రోజుల్లో చాలా ఈజీ కనిపిస్తది. బట్ ఈ రోజుల్లో అది చాలా డిఫికల్ట్ టెస్ట్ అది. మెసేజెస్, కాల్స్, ఫోన్స్ ఇవన్నీ నీకు హెల్ప్ చేస్తాయేమో గానీ, కానీ ప్రెజెంట్ ని రిప్లేస్ చేయలేవు. కానీ జెన్యూన్ లవ్ అంటే డిస్టెన్స్ ఉన్నా సరే ట్రస్ట్ ని బ్రేక్ చేయకుండా హోల్డ్ చేయడమే బాండ్ అది. కానీ ప్రవీణ్, ఈ జనరేషన్ లో ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్స్టెంట్ రిప్లైస్ కి, ఇన్స్టెంట్ లవ్ కి, ఇన్స్టెంట్ అటెన్షన్ కి బాగా అలవాటు పడ్డాం. బట్ రియల్ లవ్ అంటే ప్రవీణ్ పేషెన్స్. మేబీ నువ్వు రిప్లై ఇవ్వకపోవచ్చు, తను రిప్లై ఇవ్వకపోవచ్చు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఊరికే థింక్ చేస్తూ ఉంటావు. ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అనేసి. మేబీ నువ్వు ఇలా ఎందుకు ఆలోచించవు? లైక్ మేబీ తను టైర్డ్ ఉందేమో. లెట్ హర్ గివ్ సమ్ రెస్ట్ అనేసి ఆలోచించొచ్చు కదా! అందులో ఉంది రియల్ లవ్. ఎవ్రీడే నీకు వీడియో కాల్ చేసి ప్రూఫ్ చూపించేది లవ్ కాదు. మేబీ తను కాల్ లిఫ్ట్ చేయకపోయినా, మేబీ తన ఫోన్ సైలెంట్ లో ఉన్నా, నువ్వు అర్థం చేసుకునే దాంట్లో ఉంటది లవ్. నువ్వు మేబీ తనకి ఫిజికల్ గా దగ్గర లేవేమో. బట్ మెంటలీ, ఎమోషనలీ నువ్వు దగ్గర ఉన్నట్టు ఫీల్ అయ్యావనుకో, నీకు తప్పకుండా ఆ బాండ్ గట్టిగా ఉంటది. ఎండ్ ఆఫ్ ద డే లాంగ్ డిస్టెన్స్ లవ్ సక్సెస్ అవ్వాలంటే ఒక మనిషి దొరికింది అని కాకుండా, ఒక మనిషి వర్త్ ఫర్ వెయిటింగ్ అని నువ్వు ఫీల్ అవ్వాలి. అది లాంగ్ డిస్టెన్స్ లవ్ నిలబడడానికి చాలా హెల్ప్ అవుతది. మేబీ అదే రియల్ లవ్ అనిపిస్తది. అంతే ప్రేమ.